వస్తే 14 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ టీకాలేంట్రా బాబు మన ప్రాణాలను తోడిస్తున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ తో జీవితకాలం వెంటాడుతున్నాయని జనం పరేషాన్ అవుతున్నారు. మొన్నటికి మొన్న కరోనా టీకా కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని బయటపడితే ఇప్పుడు కోవాక్సిన్ కూడా డేంజర్ అని స్టడీస్ బయటపెట్టాయి. దాంతో ఈ టీకాలు వేసుకున్న జనం బెంబేలెత్తుతున్నారు. కరోనా టీకా కోవాక్సిన్ కూడా డేంజర్ అని, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ హిందూ యూనివర్సిటీ సంచలన నివేదిక బయటపెట్టింది. దాంతో మొన్నటిదాకా అమ్మయ్య కోవాక్సిన్ సేఫ్ అని ఫీల్ అవుతున్న జనం ఆందోళనలో పడ్డారు. ఈ యూనివర్సిటీ చేసిన స్టడీస్ రిపోర్ట్ స్ప్రింగర్ లింక్ అనే జర్నల్లో పబ్లిష్ అయింది. కోవాక్సిన్ వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నట్లు తమ అధ్యయనంలో తేలినట్లు బనారస్ యూనివర్సిటీ రిపోర్ట్ చెబుతోంది. ఆల్రెడీ సమస్యలున్న యుక్త వయసు అమ్మాయిల్లో కోవాక్సిన్ టీకా తీసుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటోంది. 635 మంది యువత, 291 మంది పెద్దలు, మొత్తం 1024 మందిపై కోవాక్సిన్ టీకాను ఏడాది పాటు పరీక్షించారు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు. యూత్లో 48.9% మందిలో, అలాగే పెద్దవాళ్లలో 42.6% మందిలో వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే శ్వాసకోశ సమస్యలు లాంటివి తలెత్తాయి. ఏఈఎస్ఐ రకం సైడ్ ఎఫెక్ట్స్ అంటే అనాలిలాక్సిస్, మయోకార్డిటిస్, థ్రోంబోసిస్ అంటే రక్తం గడ్డగట్టడం, ప్లేట్లెట్స్ పడిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తేల్చింది. ఏఈఎస్ఐ రకం సైడ్ ఎఫెక్ట్స్ తో కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. మరికొందరికి గులియన్ బారే సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉంటుంది. మహిళల్లో పీరియడ్స్, మస్క్లో స్కెలెటల్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. కోవిషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజెనికా ఒప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది వెలుగులోకి వచ్చాక కోవాక్సిన్ టీకాకు సేఫ్టీ రికార్డు ఉందని భారత్ బయోటెక్ ప్రకటించింది. భద్రతే లక్ష్యంగా టీకాను తయారు చేశామని, ఎంతో సమర్థంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ చెప్పింది. ట్రయల్స్ లోనూ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని ప్రకటించింది. కోవిడ్-19 వ్యాక్సిన్ లో ఈ రికార్డు కేవలం కోవాక్సిన్ కి మాత్రమే ఉందని కూడా భారత్ బయోటెక్ గర్వంగా ప్రకటించింది. కానీ కోవాక్సిన్ తోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ హిందూ యూనివర్సిటీ రిపోర్ట్ బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఈ రిపోర్టుపై ఇంకా స్పందించలేదు. కోవాక్సిన్ టీకాలు తీసుకున్న జనంలో ఆందోళన మొదలైంది.